దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 32. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. కళ్యాణి భర్తకు భోజనం వడ్డిస్తూ, అసలు అభి బురదతో రావటం ఏంటండి అని అంటూ ఉండగా అభి అక్కడికి వస్తుంటాడు. ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి అభి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. కళ్యాణి గారు భర్తకి కొడుక్కి భోజనం వడ్డిస్తూ, ఇప్పుడు చెప్పరా ఏంటి ఆ బురద అని అడిగింది. అభి రోడ్డు మీద జరిగిందంతా చెప్పి, ఆ అమ్మాయికి ఎంత పొగరు లేకపోతే నన్ను బురదలోకి నెట్టి వెక్కిరించుకుంటూ వెళ్తుందమ్మా అన్నాడు తన మీద కోపంతో. అభి చెప్పేది విని ఆ తల్లిదండ్రులు ఇద్దరూ నవ్వుతున్నారు. నేను చెప్పింది మీకు జోక్గా ఉందా అన్నాడు కోపంతో. నిజానికి తప్పు నీ దగ్గర పెట్టుకొని తనని పొగరు అంటావేంటి అభి అని అడిగాడు జయరాం గారు. ఒక ఆడపిల్లని పట్టుకొని అలా తొందరపడి కొట్టేయడమేనా? అది తప్పు కాదు అంది కళ్యాణి. అది కూడా ఆ అమ్మాయి కావాలని కారుకు అడ్డు రాలేదు. ఒక కుక్క పిల్లని కాపాడబోయి నీ కారుకి అడ్డొచ్చింది. చూసుకోకుండా తన మీద చేయి చేసుకోవడం నీది తప్పు. తప్పు నీ దగ్గర పెట్టుకొని ఇంకా ఆ అమ్మాయి మీద కోపంగా ఉన్నావెందుకు అన్నాడు జయరాం గారు. మీరు తనని ఇలా సపోర్ట్ చేస్తారంటే అసలు ఈ విషయం మీకు చెప్పకపోయేవాడిని నాన్న అన్నాడు అభి అదే కోపాన్ని ప్రదర్శిస్తూ. అసలు నీ ముక్కుకి తాడు వేయాలంటే బురదలో పడేసిన అమ్మాయి లాంటి అమ్మాయే నీ జీవితంలోకి రావాలిరా అంది కళ్యాణి. అదే సమయంలో ఇక్కడ దివ్య అద్దంలో చెంప మీద పడిన వేల ముద్రలు చూసుకుంటూ, దున్నపోతూ ఎలా కొట్టాడో చూడు. ఇంతవరకు మా అమ్మ మా నాన్న కూడా ఇలా దెబ్బ కొట్టలేదు. ఇప్పుడు ఈ వార్తలు ఆదిత్య గాని అమ్మ గాని చూస్తే ఇంకా ఏమైనా ఉందా? నాకంటే ఎక్కువ వాళ్ళే బాధపడతారు అని అనుకుంటూ ఉండగా, దివ్య డిన్నర్ చేయడానికి వస్తున్నావా అంటూ ఆదిత్య డోర్ కొడుతున్నాడు. అమ్మో, నేను బయటికి వెళ్తే ఈ చెంపదెబ్బ గురించి చెప్పాల్సి వస్తుంది అని అనుకొని, నాకు రైటింగ్ వర్క్ ఉంది ఆదిత్య, ప్లీజ్ నేను ఇప్పుడు కిందికి రాలేను, ఒక్క సర్వెంట్తో భోజనం పైకి పంపించవా అని అడిగింది. ఎంత రైటింగ్ వర్క్ ఉన్నా ముగ్గురం కలిసి భోజనం చేస్తే బాగుంటుంది కదా దివ్య అన్నాడు ఆదిత్య. ప్లీజ్ ఆదిత్య, నేను కాస్త కూడా టైం వేస్ట్ చేయదలుచుకోలేదు, ప్లీజ్ అని మరీ మరీ రిక్వెస్ట్ చేసింది. సరే, సర్వెంట్తో భోజనం పంపిస్తాను, భోజనం చేయకుండా మాత్రం పడుకోకు అని చెప్పి ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అమ్మయ్యా అని అనుకుంది దివ్య. కాసేపటికి సర్వెంట్ లోపలికి వచ్చేసరికి ఆ చెంపదెబ్బ కనపడకుండా తన చున్నీతో కవర్ చేసుకొని, అక్కడ పెట్టి వెళ్ళు అని అంది. అలాగే మేడం అని చెప్పి సర్వెంట్ భోజనం ప్లేట్ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. వెంటనే దివ్య డోర్ వేసుకొని, దొంగమొహోడు, వాడి కారణంగా ఇదంతా అని అభిని తిట్టుకుంటూ భోజనం చేసింది. భోజనాల తర్వాత యశ్వంత్ బాల్కనీలో నిలబడి మేనేజర్ మారుతీరావుతో బిజినెస్కు సంబంధించిన ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. సంజు బెడ్ మీద బెడ్షీట్ పరుస్తూ, మా తొలి కలయిక తర్వాత మళ్ళీ మేము కలవలేదు. ఏదో ఒక రకంగా మేము కలవటానికి డిస్టర్బెన్స్ అవుతూనే వచ్చింది. కానీ శరీర సుఖం కోసం నన్ను కొనుక్కున్న యశ్వంత్ని నేను ఇలా దూరం పెడితే అతను మా నాన్నకి డబ్బులు పంపించడం ఏ క్షణాన ఆపుతాడో తెలీదు. ఒక్కసారి నా శరీరం యశ్వంత్కి అంకితం అయ్యాక మళ్ళీ మళ్ళీ అతనితో కలవటానికి ఇక నేను ఎందుకు ఆలోచించాలి? యశ్వంత్ ఈరోజు ఆ అమ్మాయిలతో బిహేవ్ చేసిన దాన్ని బట్టి అతనికి అమ్మాయిల పిచ్చి ఉందని అర్థమైంది. శరీర సుఖం కోసం నన్ను కొనుక్కున్నాడు కాబట్టి అతని డబ్బు వాడుకుంటున్న నేను అతనికి సుఖం అందించడం నా బాధ్యత అని కన్నీళ్లతో తన మనసుకి కఠినంగా చెప్పుకొని వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి ఒక ఖరీదైన అందమైన శారీని తీసుకుంది. యశ్వంత్ తన కోసం అన్నీ కొనిపెట్టాడు కాబట్టి ఆ శారీకి తగ్గ
సింపుల్ జ్యువెలరీ కూడా తీసుకుంది. కాసేపట్లో ఆ శారీ కట్టుకొని జడ నిండా మల్లెపూలు పెట్టుకొని అందంగా రెడీ అయి అద్దం ముందు ఉంది. సరే, రేపు ఆఫీస్కి వచ్చాక అన్ని ఫైల్స్ రెడీ చేసి పెట్టు. రాగానే నేను సైన్ చేస్తాను. ఆఫీస్ వర్క్ ఏమాత్రం డిలే ఉన్నా నేను ఊరుకొని మారుతీరావు అని మేనేజర్ని హెచ్చరిస్తున్నాడు. అలా డిలే ఏమీ ఉండదు సార్, టైంకి అన్నీ అయిపోతూనే ఉంటాయి సార్ అని మారుతీరావు మాటలు వినిపిస్తుంటాయి. ఇక ఉంటాను అని చెప్పి యశ్వంత్ ఫోన్ పెట్టేసి లోపలికి వస్తున్నాడు. సంచన అద్దంలో చూసుకుంటూ జడలో ఉన్న మల్లెపూలు సరిచేసుకుంటూ ఉండగా యశ్వంత్ లోపలికి వచ్చి డోర్ పెట్టి తనని చూశాడు. అద్దంలో నుంచి సంచన అందంగా కనిపిస్తూ ఉండేసరికి తనని మెస్మరైజ్గా చూస్తూ దగ్గరికి వస్తున్నాడు. యశ్వంత్ అలా దగ్గరికి రావడం సంజు కూడా అద్దంలో కనిపించేసరికి తెలియకుండానే తన మొహంలో సిగ్గు ఆవరించుకుంటూ ఉంది. సిగ్గుపడుతున్న తను ఇంకా అందంగా కనిపిస్తూ ఉండేసరికి యశ్వంత్ తన వెనుకగా వచ్చి తన నడుము చుట్టూ చేతులు వేసి బిగించి అద్దంలో నుంచి తనని చూస్తూ చాలా అందంగా ఉన్నావు సంజు అన్నాడు. ఆ క్షణాన సంజుకి యశ్వంత్ స్పర్శ, అతని మాటలు తన మనసుకు ఆత్మీయంగా అనిపించి ఇంకా బ్లష్ అవుతూ తలదించుకుంది. తన జడలో మల్లెల పరిమళాలు వెదజల్లుతుంటే యశ్వంత్ ఆ మల్లెలకి ఇంకా దగ్గరగా చేరి ఆ పరిమళాలను మత్తుగా ఆస్వాదిస్తూ తన్ని ఇంకా హత్తుకున్నాడు. ఇవాళ రాత్రంతా మీదే యశ్వంత్ అంది సంజు సిగ్గుపడుతూ. నిజమా అన్నాడు తనని అద్దంలో నుంచి చూస్తూ. అంది బ్లష్ అవుతూ. యశ్వంత్ తనని ముందుకు తిప్పుకొని ఇప్పుడు డైరెక్ట్గా తనని చూస్తున్నాడు. సంజు సిగ్గుతో బుగ్గలు ఎర్రగా కంది తలదించుకుంది. తనని 2 చేతులతో ఎత్తుకొని బెడ్ దగ్గరికి తీసుకువెళ్తున్నాడు. సంజు ఆ క్షణాన యశ్వంత్తో ఇరిటేట్గా ఉండకుండా యశ్వంత్ మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుంది. ఎందుకంటే ఇక ఈ శరీరం అతనిదే కదా అన్నట్టుగా తన మనసుకి గట్టిగా చెప్పుకుంది కాబట్టి. యశ్వంత్ తనని బెడ్ మీద నిదానంగా పడుకోబెట్టి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేశాడు. అందంగా ఉన్న సంజు బెడ్ లైటింగ్లో ఇంకా మెరిసిపోతూ కనిపిస్తూ ఉంది. యశ్వంత్ తన పక్కకు చేరిపోయి తన నడుము మీద చేయి వేసి సున్నితంగా దగ్గరికి గుంజుకున్నాడు. ఇక అన్నిటికీ సిద్ధమే అన్నట్టుగా సంజు కూడా రెడీ అయింది. యశ్వంత్ ఆశగా వణుకుతున్న తన పెదవులను టచ్ చేశాడు. అతని పెదవుల స్పర్శ తన పెదవులకు తగలగానే తన ఒళ్ళు ఒక్కసారిగా పులకరించినట్టుగా అయింది. సున్నితంగా తాకిన తన పెదవులను ఉండే కొద్దీ ఆబరాగా చుంబిస్తున్నాడు. అలా తన పెదవులు ముద్దాడుతూనే తన మీదకి చేరిపోయాడు. అలా చేరగానే అప్పటి వరకు సిగ్గుతో ఉన్న సంజు ఒక పరాయి మగవాడు తన మీద పడుకున్నాడు అనే భావన తన మనసుకు మళ్ళీ కలుగుతూ ఉంది. కానీ యశ్వంత్ అదేమీ పట్టించుకునే పరిస్థితిలో లేక తన మీద కలుగుతున్న ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకునే స్థితిని కూడా మర్చిపోయి తన పెదవులన్నీ చుంబిస్తున్నాడు. కానీ సంజన ఇలా తన శరీరం యశ్వంత్కు అర్పించుకోవటం తన బాధ్యత అన్నట్టుగా మనసుకు మరొకసారి గట్టిగా చెప్పుకుంటూ యశ్వంత్తో కలవటానికి సిద్ధమైంది. యశ్వంత్ కోరిక తీరే వరకు తన పెదవులని ముద్దాడి మైకంతో కళ్ళు మూసుకొని తన మొహం నిండా కంఠం నిండా ముద్దులు పెడుతూ వచ్చి పైట కొంగు పక్కకు వేసి కళ్ళు తెరిచేసరికి తన ఎద మీద వేలాడుతూ ఉన్న చైన్ లాకెట్ కంటిలో పడింది. దానివైపు ఆత్మీయంగా చూసి చూపుని కాస్త పైకి పోనిచ్చి తన మొహంలోకి చూశాడు. లైటింగ్ వెలుతురులో తన కళ్ళలో నీటి చెమ్మలు కమ్ముకొని మెరుస్తూ కనిపిస్తున్నాయి. తన కన్నీటి పొరలు చూడగానే యశ్వంత్కి తను చేస్తున్న తప్పేంటో అర్థమై అప్పటి వరకు తన మీద కలిగిన ఫీలింగ్స్ని బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ గుర్తుగా కళ్ళు మూసుకున్నాడు. యశ్వంత్లో ఆ మార్పు గమనించిన సంజు, ఏమైంది యశ్వంత్ అని అడిగింది.
యశ్వంత్ కళ్ళు తెరిచి మళ్ళీ తన మొహంలోకి చూశాడు. తన మొహంలో ఏదో యాత్రికంగానే అలా కలవటానికి ఒప్పుకుందని యశ్వంత్ మనసుకి అర్థమై ఇక తనని బాధ పెట్టకూడదనే ఉద్దేశంతో పక్కకు వేసిన పైట కొంగును తిరిగి తన మీద వేసి తన పక్కకు చేరాడు. యశ్వంత్ అలా ఎందుకు చేశాడో సంజుకి అర్థం కాక, ఏమైంది యశ్వంత్ అని అడిగింది. యశ్వంత్ సమాధానం చెప్పకుండా పక్కకు పడుకున్నాడు. నా వైపు నుంచి మీకేమైనా లోపం కనిపించిందా అని బాధ్యతగా భయంగా అడిగింది. యశ్వంత్ గాయమైన చెయ్యిని తన చెంప మీద పెట్టి తనకు తెలియకుండానే నుదుటి మీద ఉన్న గాయాన్ని తడుముతూ, అదేమీ లేదు, నేను నిన్నేమీ చెయ్యనులే, ప్రశాంతంగా పడుకో అన్నాడు. అదేంటి, నన్ను పొందటం కోసమే కదా మీరు నాకు డబ్బులిచ్చేది, సో మీ పని మీరు కానివ్వండి అని ఇబ్బంది పడుతూనే చెప్పింది. తను ఆ మాటలు అనేటప్పుడు తన మొహంలో కనిపించిన ఆ ఇబ్బందిని చూసి, ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు పడుకో అని చెప్పి యశ్వంత్ మరో పక్కకు తిరిగాడు. అది కాదు యశ్వంత్, నేను మీకు సహకరించడం లేదని చెప్పేసి మళ్ళీ మీరు మా నాన్నకి డబ్బు అని అంటూ ఉండగా, రోజు మీ నాన్నకి డబ్బు అందుతూనే ఉంటుంది, నాకు నిద్రొస్తుంది, ఇక పడుకో, గుడ్ నైట్ అన్నాడు తనకి ఇంకొక మాటకి ఛాన్స్ ఇవ్వకుండా. యశ్వంత్ మనస్తత్వం సంజు అర్థం కాకపోయినా ఆ రాత్రికి తనని వదిలేశాడు కాబట్టి మనసులో సంతోషపడుతూ కళ్ళు మూసుకుంది. సంజు నిద్రపోయింది కానీ యశ్వంత్కి అసలు నిద్ర పట్టడం లేదు. తను నిద్రపోయిందని తెలుసుకొని తన వైపుకు తిరిగాడు. నిద్రలో ముగ్ధ మనోహరంగా అమాయకంగా కనిపిస్తున్న తన మొహాన్ని చూస్తూ, మా నాన్న మరణానికి నువ్వు ఎందుకు కారణమయ్యావు సంజు? ఆయన నీకేం ద్రోహం చేశాడని ఆయన్ని పొట్టన పెట్టుకున్నావు? నువ్వు మా నాన్నగారి మరణానికి హంతకురాలు కాకపోయి ఉంటే నిన్ను నా గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాణ్ణేమో. కానీ నిన్ను దగ్గరికి తీసుకున్న ప్రతిసారి నువ్వు చేసిన అన్యాయం నాకు గుర్తొస్తుంది. అలాగే నేను నీకు చేసిన అన్యాయం కూడా గుర్తొస్తుంది. మా నాన్న మరణానికి కారణమైన నిన్ను అసహించుకుంటున్నాను సంజు. ఐ హేట్ యూ అని అనుకున్నాడు. తెల్లవారుతుండగా ఐ హేట్ యూ అని తిట్టుకున్న తనని అతనికి తెలియకుండానే తనకు ప్రేమను పంచుతున్నాడు అనటానికి గుర్తుగా సంజు యశ్వంత్ ఛాతి మీద ఆదమర్చి నిద్రపోతుంటుంది. తను నా బాధ్యత, నా సర్వస్వం అన్నట్టుగా యశ్వంత్ చెయ్యి తనని చుట్టుకొని ఉంది. యశ్వంత్ మగతగా కళ్ళు తెరిచి ఛాతి మీద పడుకొని నిద్రపోతున్న తనని చూసి తెలియకుండానే చెయ్యి తన తల మీద పెట్టి నిమిరి తన నిద్ర డిస్టర్బ్ కాకుండా నిదానంగా లేపి పక్కన ఉన్న పిల్లో మీద పడుకోబెట్టాడు. తనని కొన్ని క్షణాలు రెప్ప వేయకుండా చూసి తన మొహం మీద పడుతున్న హెయిర్ పక్కకు తీసి సెట్ చేసి తన ఒంటి మీద చెదిరిపోయిన దుప్పటిని సరిచేసి కప్పి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి యశ్వంత్ వాష్రూమ్ నుండి బయటకు వచ్చేసరికి సంజు కూడా అప్పుడే లేచింది. ఫ్రెష్ అయి వచ్చిన యశ్వంత్ని చూసి రాత్రి జరిగిందంతా ఒకసారి రీల్ వేసుకోగానే యశ్వంత్ మీద చిన్న అభిమానం కలుగుతూ గుడ్ మార్నింగ్ అని అంది. యశ్వంత్ తను చెప్పిన గుడ్ మార్నింగ్కి బదులు చెప్పకుండా ఎప్పటిలా తన్ని సీరియస్గా చూస్తూ, వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యరా, నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి ఆ రూమ్ నుంచి వెళ్ళిపోయాడు. భగవంతుడు ఈ మనిషిని ఎలా పుట్టించాడో తెలీదు. ఏ టైంలో మంచిగా ఉంటాడో తెలీదు, ఏ టైంలో సీరియస్గా ఉంటాడో తెలీదు, ఎవరితో ఎలా ఉంటాడో అంతకంటే తెలీదు. రాత్రి నాకు సిగ్గు అనేది లేకుండా నాకు నేనుగా రెడీ అయినా నన్ను వదిలేసి పక్కకు పడుకున్నాడు. అసలు ఈ మనిషి గురించి నేను ఏమనుకోవాలో నాకు ఏమీ తెలియడం లేదు అని అనుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి పేపర్ చదువుతున్న యశ్వంత్కి కాఫీ అందించి,
కాఫీ తాగి వెళ్దాము అని అంది. యశ్వంత్ తన వైపు సైడ్ లుక్ ఇచ్చి కాఫీ అందుకొని సిప్ చేస్తూ పేపర్ చదువుతున్నాడు. సంజు ఎదురుగా కూర్చొని యశ్వంత్ని చూస్తూ కాఫీ తాగుతూ ఉంది. తన చూపులు యశ్వంత్ గమనించి చూపు తిప్పి తన వైపు చూశాడు. వెంటనే సంజన తన చూపుల్ని కిందికి తిప్పుకొని కాఫీ తాగుతూ ఉంది. తన ప్రవర్తన మీద కాస్త అనుమానంగా చూస్తూ తిరిగి కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ ఉన్నాడు యశ్వంత్. సంజు మళ్ళీ కన్నురెప్పలు పైకెత్తి యశ్వంత్ వైపు చూస్తుంటుంది. యశ్వంత్ ఈసారి తన వైపు చూడకుండా కాఫీ తాగుతూ పేపర్ వైపు చూస్తూనే, ఏంటి నన్ను అలా చూస్తున్నావు అని అడిగాడు. ఆహా, నేను మిమ్మల్ని చూడటం లేదు, నా కాఫీ నేను తాగుతున్నాను అని అంది అక్కడి నుంచి చూపుని పూర్తిగా తిప్పేసుకొని. తన ప్రవర్తన కాస్త విచిత్రంగా అనిపించినా ఖాళీ కప్పు పక్కకు పెట్టి లేచాడు. సంజు కూడా కాఫీ తాగి ఇక వెళ్దామా అంది. పద అని చెప్పి ఇద్దరూ బయలుదేరారు. కాసేపటికి సంజుని అనుకున్న ప్లేస్లో డ్రాప్ చేసి తను వెళ్ళడం కనుమరుగయ్యే వరకు చూసి తిరిగి కార్ బ్యాక్ తీస్తుండగా ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఫోన్ తీసి చూశాడు. ఏవో ఫోటోలు వచ్చినట్టుగా మెసేజ్ వస్తే ఓపెన్ చేసి చూశాడు. అవి దివ్య చెంపదెబ్బ వాతల ఫోటోలు. బెడ్ మీద నిద్రపోతున్న దివ్య చెంప మీద పడిన వాతల్ని ఎవరో ఫోటో తీసి పంపించారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ ఫోటోలు పంపించింది ఎవరు? ఇప్పుడు యశ్వంత్ రియాక్షన్ ఏంటి? కొట్టింది ఎవరో ఎలా తెలుసుకుంటాడు? తెలిసాక యశ్వంత్ అభి మధ్య జరిగే పరిణామాలేంటి? తెలుసుకోవాలంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.